అందరికీ నమస్తే. ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే ఎండ మాత్రం అదిరిపోతుందన్నమాట. మామూలు సెగలు లేవు. నేను నెక్స్ట్ వీడియో మా క్వార్టర్ దగ్గర ఏమి ఈ కోతి చూడండి, పిల్లని వేసుకుని వస్తూ ఉంది. అదేమో చూడండి, సబ్బు పెట్టిన తగిలించుకుని ఆడి వెళ్తుంది. పాపం అవి ఎండకి అలా ఉందంటే అసలు అంటుకుపోతుంది. మరి ఎండలో అలా పరిగెత్తుతున్నాయి. అంతా అవే చెట్ల మీద ఆడుకుంటూ రోడ్డు మీద ఉన్నాయి. మేము వెళ్ళబోయేటప్పుడు పార్కులో చక్కగా అవి కట్టారు, ఎక్సర్సైజ్ చేసేవి. ఏంటంటే ఈరోజు నిన్నంతా ఉతికేసాం అనమాట. ఇవన్నీ పిల్లలు హెల్ప్ చేశారు నాకైతే చక్కగా. ఇవన్నీ నేను అల్లినవే. నిన్నటి నుంచి ఉతికి ఎండలో ఎండేసి అన్నీ మడత పెట్టాలన్నమాట. అన్నీ బాల్కనీలో తీసుకోవేసా. బొమ్మలు కూడా ఈరోజు ఉతికేసేసాను అనమాట. మ్యాట్లు కూడా అయిపోయింది పని. అంట్లు అయిపోయినాయి కడుగుతాం. ఇవన్నీ నేను యూట్యూబ్లో నుంచి నేర్చుకుని అల్లా. ఇదేమో టెడ్డీ బెర్లు పెట్టేది. 3 టెడ్డీ బెర్లు పెట్టచ్చు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. దీన్ని చూసి ఫ్రెండ్ ఇచ్చింది దీన్ని చూసి ఇదల్లా. ఇదేంటంటే చక్కలకి మేకులు కొట్టుకుని ఊలు లైన్లు పెట్టుకుని అల్లాలన్నమాట. అసలు ఇవి నేను ఫస్ట్ నాకు రాకముందు అయితే ఎవరింటి దగ్గర వెళ్ళినప్పుడు చూస్తే, బర్త్డేలకి వెళ్ళినప్పుడు అసలు ఎప్పుడెప్పుడు వెళ్దాం నేర్చుకుందాం అనిపించేది. నా చేతులతో నేను అల్లుకున్నా అనమాట. మా ఫ్రెండ్ ఏమో 2 ఇచ్చింది ఇలాంటివి. ఇంకా వాటిని చూసి నేను నేర్చుకున్నా. చూసి నేర్చుకున్నా. ఎవరు మళ్ళీ అల్లేం చూపిలా నాకు. దీన్ని బట్టి ఇది ఎలాగా, ఇది ఎన్ని మేకులు కొట్టారు అని ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకున్నా. ఎవరు నేర్పించలా. ఇది కూడా అంతే. ఇది నేర్పించారు ఎవరంటే మా ఆయన నేర్పించాడు. ముందు యూట్యూబ్లో చూసి ఆ అల్లికి అసలు ఎలా వేసుకోవాలి, ఎలా అల్లుకోవాలి. నేను ఫస్ట్ అల్లింది ఏదంటే ఇదేమో గడపది. ఇదేమో టెడ్డీ బేర్ ఉయ్యాల.
ఇదేమో వినాయకుడి బొమ్మ. నేను వైట్ ఎందుకు తీసుకున్నా అంటే వైట్ ఉతికిన చూడండి ఎంత బాగుందో. ఉయ్యాల కలర్ పోయింది. ఇది అద్దం అల్లంగా మిగిలి ఉంటే ఇది వెళ్ళ పెన్నులు ఏమైనా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వాజ్ లాగా ఇది ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది గడప తగిలించుకునేది. నేను నిన్న మొన్న ముందు వీడియోలో కనిపించేది గడపకు తగిలించి ఈ ఫ్లవర్స్ అన్నీ అల్లి ఇవి అల్లాలన్నమాట. ఈ 200 ఫ్లవర్స్ దాకా దగ్గరగా అల్లాలి వీటిని. ఊలు ప్లాస్టిక్ది ఉండిద్ది పువ్వులు అల్లేది. దాంతో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకుని ఈ ఫ్లవరు ఇంక ఇవన్నీ అల్లుకుని తయారు చేశా. మా ఫ్రెండ్ది వచ్చినంత బాగా నాది రాలేదన్నమాట అల్లింది. మా ఫ్రెండ్ది చక్కగా వచ్చింది, నాకు రాలా. ఇదేంటంటే వాషింగ్ మిషన్లో వేసాను చూడండి. ఇదన్నీ లాగాలి ఇప్పుడు, ఇవన్నీ సర్దుకోవాలి. ఈ పూసలు కుట్టి నా పొళ్ళు బాగొట్టుకున్నా. నాకు ఇప్పుడు పొళ్ళు తీపులు వస్తాయి అన్నమాట. ఏంటంటే ఇది అది దారము పొళ్ళ తీసుకొని లాగాలన్నమాట సూదిని. అప్పుడు కానీ గట్టిగా ఉండిద్ది. ఆ సూదిని పొళ్ళు తీసుకొని లాగి నా పొళ్ళు పోయినాయి. ఇంక ఇంటి దగ్గర ఉన్నాయి ఇంకా వేరే పూసలతో అల్లిని. ఇవేమో ఇందాక టెడ్డీ బేర్లు వేయాలి చూపించాను, అది మిగిలిపోతే ఇవ్వలేనమాట. సింపుల్గా, చాలా సింపుల్. ఇది 10 నిమిషాలు అయిపోయింది. ఇది అన్నీ మిగిలిన తాడులు తీసి ఎక్కడన్నా హ్యాండ్ వాష్ కాడ టవల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది తగిలిచ్చి ఇది అన్ని రకాలు మిగిలి ఉంటే ఇది అల్లా చూడండి, రకరకాలు రంగురంగులు. ఇది నేను ఫస్ట్ అల్లిన గాజుల స్టాండ్. ఇది బాగుండేది చూడండి. ఇందులో లైట్ పెట్టుకోవచ్చు. అదే దీపావళికి తిరుగుతూ ఉండిద్ది లైట్. ఆ లైట్ పెట్టుకుంటే దీంట్లో భలే ఉండిద్ది. చిన్నపిల్లలు అప్పుడు బర్త్డేలు అప్పుడు ఇది పెట్టి దాంట్లో లైట్ సెట్ చేసి వెలిగిస్తూ ఉంటే భలే ఉండేది. ఇది ఫస్ట్ అల్లిందనమాట. అల్లికలు కూడా అంత బాగా రాదు, అప్పుడు ఫస్ట్ టైం అల్లింది. ఇది అల్లి అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పాను కదా, అప్పుడు అల్లిందనమాట. మాకేంటంటే ఇక్కడ ఢిల్లీలో మీరట్ అనమాట 2 సార్లు వచ్చింది. ఇక్కడే ఫస్టింగ్ సేమ్ ఇదే ప్లేస్ మొత్తం మేము తిరిగి వెళ్ళాము. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చింది. కాకపోతే క్వార్టర్స్ వేరు, కానీ మళ్ళీ ఇక్కడ మేము 3వ క్వార్టర్ అనమాట ఇది మాకు. ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చినప్పుడు క్వార్టర్లో ఉన్నాం, అది చిన్నది మాకు సరిపోదని చెప్పి ఇంకో క్వార్టర్కి మారాము. అదొకటి ఇదొకటి. మేము ఢిల్లీలో మొత్తం 3 క్వార్టర్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మీరట్ అంటారు, మొత్తం ఆర్మీ ఇక్కడ. ఎండ ఎలా ఉందంటే మాకు కూలర్ కూడా లేదు, పెట్టుకునే అవకాశం లేదు అసలు. మాకు కొనుక్కున్న ప్లాస్టిక్ ఏమో అవేమో అంత గాలి బాగో రావు చల్లగా. అవి పెట్టుకుని ఇంటి దగ్గర చూసాము, మాకు కొనాలనిపించలే. ఆ టయానికి మేము ఇంటికి వెళ్ళటం ఇంకా తీసుకునే అవకాశమే లేదు. అందుకని కూలర్ కొనలేదు, పెట్టుకొని ప్లేస్ లేదు. ఫ్యానులతో ఇప్పటికి ప్రస్తుతానికి సరిపోతుంది. ఈరోజు 17వ తారీఖు. ఈరోజే పెడతా. ఇది ఇప్పుడే తీస్తున్నాను వీడియో, ఇప్పుడే పెట్టేస్తా. జంతువుల వీడియో రేపు పెడతా. నేను ఏమేమి ఉన్నాయో చెప్పడమే, నేను చూపించడానికి. అవి నైట్లో తిరుగుతూ ఉంటాయి, ఏమేమి ఉంటాయో చెప్తాను. నేను చూసినవి అన్నీ
నేనేమేమి చూసానో అవన్నీ చెప్తూ ఉంటానన్నమాట. ఇవన్నీ అయితే ఈ బొమ్మలు ఇవన్నీ తగిలించున్న వీటి పని కూడా అయిపోయింది. నాకు మ్యాట్ల పని అయిపోయింది. సర్దుకోవాలన్నమాట. బెడ్షీట్లు అన్నీ అయిపోయినాయి. నాకు అది ఆ మొక్క అంటే భలే ఇష్టం. పుట్టింటికి వెళ్తాం, వెళ్ళిపోతుంటే బాధపడతాం, సెలవులకి వెళ్తాం, వచ్చేస్తుంటే బాధపడతాం. అన్ని బాధలే. ఈ మొక్కలను వదిలేసి వెళ్ళాలి, ఎంత బాధో అసలు. చేతులతో పెంచుకుని వదిలేసి వెళ్తాం అంటే. ఇది నేను వెళ్ళా. ఇది ఎలా అంటే, నాకు గాజు గ్లాసులో పువ్వులు పెట్టుకుంటాం అంటే ఇష్టం. అసలు నాకు గాజు గ్లాస్ ఎక్కడ దొరికిద్దో, ఎక్కడికి వెళ్ళి కొనాలో కూడా తెలియదు అన్నమాట. అందుకని నేను నా ఐడియాతో ఇది బాగుందా. నేనే ఎక్కడ చూడలే, నాకు ఐడియా వచ్చి ఫ్లవర్ని ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి అల్లా. వీటితో కుండీలు కూడా అల్లాను. ఇలా ఫ్లవర్స్ పెట్టుకోను, అవి ఇంటికాడ పెట్టేసా. ఇవంటే నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. ఇవేమో దీపావళికి ఇక్కడికి వచ్చాకే కొన్నాము గంటలో. ఇది ఈరోజు వ్లాగ్ అయితే. మళ్ళీ కలుద్దాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా జంతువులు వీడియో చేస్తా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సరే, ఉంటానండి.